మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 15 మహాశివరాత్రి రోజు గుర్తుపెట్టుకొని ఈ ఆకు తింటే చాలు ఆయుష్ పెరుగుతుంది, సంవత్సరమంతా ధనవర్షమే. మహాశివరాత్రి అంటేనే ఆ పరమశివుడు భూమి మీదకు వచ్చే రోజు. లింగోద్భవ కాలంలో ఆ శంకరుడు జ్యోతి స్వరూపంగా వెలిసిన పవిత్ర సమయం. ఈ పవిత్రమైన రోజున మనం ఒకే ఒక్క చిన్న ఆకును తింటే చాలు మన తలరాత మారిపోతుంది, మీ ఆయుష్ పెరుగుతుంది, ఒంట్లోని దరిద్రం పోతుంది. అంతేకాదు ఆ ఏడాది అంతా మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది, వద్దన్నా ధనం వచ్చి పడుతుంది. మరి ఇంతకీ ఈ శివరాత్రి రోజు ఏ ఆకును తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే శివరాత్రి రోజు ఏ వస్తువులను అస్సలు కొని ఇంటికి తీసుకురాకూడదు, శివరాత్రి రోజు ఎటువంటి తప్పులు చేయకూడదు, గోవుకు ఏ ఆహారం పెడితే ఐశ్వర్యం సిద్ధిస్తుంది అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వివరాల్లోనికి వెళ్లే ముందు మీకు ఒక చిన్న విన్నపం. ఈ వీడియో మీకు ఎంతో పుణ్యాన్ని ప్రయోజనాన్ని ఇస్తుంది కాబట్టి ఇప్పుడే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ భోలా శంకరుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని భక్తితో రాయండి. మహాశివరాత్రి అంటే పరమ పవిత్రమైన ఉపవాస జాగరణ సమయం. ఈరోజు మనం ఇంట్లోకి కొన్ని వస్తువులను కొని తీసుకురాకూడదు. పొరపాటున ఈ నియమం తప్పితే ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. ముఖ్యంగా శివరాత్రి రోజున నూనెను అస్సలు కొనకూడదు. అలాగే ధనియాలు, ఉక్కుతో చేసిన వస్తువులు అంటే ఇనుప సామాన్లు వంటివి ఇంటికి తీసుకురాకండి. వీటితో పాటు చీపురు కొనటం కూడా ఈరోజు అస్సలు మంచిది కాదు. అలాగే చేదుగా ఉండే వస్తువులను కూడా ఈరోజు కొనకండి. ఇవన్నీ ప్రతికూలతలకు సంకేతాలు. శివరాత్రి రోజున ఇలాంటి వస్తువులు కొనటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వస్తువులను ముందే కొని పెట్టుకోవాలి తప్ప శివరాత్రి రోజు మాత్రం కొనవద్దు. మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది. ఈరోజు శివుడికి ఎంతో ప్రత్యేకమైంది. ఈ రోజునే ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిచ్చాడని పురాణాలు పేర్కొంటున్నాయి. శివుడు లింగోద్భవమూర్తిగా అవతరించటం వెనుక ఒక పురాణ కథ ఉంది. ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య మాటా పెరిగి తమలో ఎవరు గొప్పో అని తెలుసుకోవాలనుకున్నారు. వీరి వాదన తారాస్థాయికి చేరింది. ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు. ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి నాడు ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు. బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆ శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణు వరాహ రూపం ధరించి అడుగు భాగాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. మరోవైపు బ్రహ్మ హంసరూపాన్ని ధరించి ఆకాశమంతా తిరుగుతున్నాడు. కానీ వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క ఆది తుది తెలియక చివరికి ఇక లాభం లేదనుకుని ఇద్దరూ కలిసి శివుని వద్దకు వచ్చి మేము నీ శక్తిని తెలుసుకోలేకపోతూ ఉన్నాము అని అడగగానే శివుడు వారిలో ఎవరు గొప్ప అనే వాదనను తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజరూపంతో వివరించి చెప్తాడు. దానితో బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు. ఆ రోజు మహాశివరాత్రి అయినదని పురాణ కథనం. ఈ మహాశివరాత్రి అనేది పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈ మహాశివరాత్రి రోజు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. కాదని శివరాత్రి రోజు ఈ పనులు చేస్తే శివుడి ఆగ్రహానికి గురి అవుతారు. 7 తరాల వరకు వదలని ఘోర పాపం తగులుతుంది. విపరీతంగా కష్టాలు బాధలు వస్తాయి. ఇక ఆ తరువాత మిమ్మల్ని కాపాడటం ఎవరి తరం కాదు. శివరాత్రి రోజు చెయ్యవలసిన 2 ప్రధాన విధులు ఏమిటంటే, ఒకటి ఉపవాసం, ఇంకొకటి జాగరణ. జాగరణ అంటే మేల్కొని ఉండటం, కళ్ళు తెరిచి ఉండటం. మేల్కోవటం కాదు అంటే ఆ రోజు రాత్రి నిద్రపోకుండా సినిమాలు చూడటం. చూస్తే అది నిజమైన జాగరణ అవ్వదు. అంతకన్నా మీరు జాగరణ చెయ్యకపోవటమే మంచిది. ఇలా రాత్రి సినిమాలు చూసి జాగరణ అయిపోయింది, పుణ్యం వస్తుంది అనుకుంటే అదంతా కూడా మీ భ్రమే. జాగరణ అంటే శివాలయ సన్నిధిలో ఉండాలి, ఏదైనా మంత్రజపం చేస్తూ ఉండాలి, భజనలు చేస్తూ ఉండాలి, లేదా ఏదైనా
దైవ సంబంధిత ప్రవచనం వినాలి. ఏదైనా సరే ఆ పరమశివుడికి సమీపంలో ధ్యానంతో, శివమంత్రంతో, శివ దర్శనంతో ఈ రాత్రంతా కూడా గడపాలి. ఆ మహాశివుని కథలు వినటం చేయాలి. ఇలా రాత్రంతా గడిపి ఉదయమే లేచి మళ్ళీ శివుడికి అభిషేకం చేసుకొని అప్పుడు ఎవరికైనా సరే భోజనం పెట్టుకోవాలి. లేదా ఒక సద్బ్రాహ్మణుని ఇంటికి పిలుచుకొని అతనికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చి అప్పుడు శివుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని స్వీకరిస్తే అది మహాశివరాత్రి అవుతుంది. మహాశివరాత్రి రోజు శివ కళ్యాణ మహోత్సవాన్ని చూసిన భక్తుల సమస్త పాపాలు హరించుకుపోతాయి. కాబట్టి మహాశివరాత్రి రోజు ఈ విధంగా ఉపవాసం జాగరణ చేయండి. ఈ విషయాలు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలియక పొరపాట్లు చేస్తే ఉపవాసం జాగరణ చేసిన ఫలితం పోతుంది. ఈ మహాశివరాత్రి రోజు గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వయసు పైబడిన వారు ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు. కానీ ఈరోజు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు, మద్యం జోలికి పోకూడదు. అలాగే మహాశివరాత్రి పూజలు చేసేవారు ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. సంధ్యా సమయంలో అస్సలు నిద్రించకూడదు. భార్యాభర్తలు సంగమించకూడదు. అంతేకాదు మహాశివరాత్రి రోజు ఎవ్వరితో గొడవలు పడకూడదు. ఇంట్లో భార్యాభర్తలు కూడా వాదనలు ఆడుకోకూడదు. పిల్లలను తిట్టకూడదు. అలాగే మహాశివరాత్రి రోజు ఏ ఇతర జీవిని హింసించకూడదు. ముఖ్యంగా గోవులను కొట్టకూడదు. మహాశివరాత్రి నాడు ప్రశాంతంగా ఉండాలి. శివనామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మహాశివరాత్రి రోజు స్నానం చేసిన తరువాత మీ జుట్టును లేదా ఆడవారైతే జడను అలాగే వేసుకోవాలి. దువ్వెన మీ జుట్టులో పెట్టుకోకూడదు. అదేవిధంగా మహాశివరాత్రి రోజు స్నానం చేసేవాళ్ళు సబ్బుతో కానీ ఇతర కెమికల్స్తో కానీ స్నానం చేయకూడదు. ఆ రోజు చిటికెడు పసుపును ముఖానికి రాసుకుని స్నానం చేయాలి. ఆడవారైతే చిటికెడు పసుపును ముఖానికి రాసుకుని స్నానం చేయాలి. మగవారైతే చిటికెడు పసుపును నీళ్ళల్లో వేసుకుని స్నానం చేయాలి. అంతేగాని ఆ రోజు సబ్బుతో స్నానం చేయకూడదు. అలాగే ఈరోజు నెలసరిలో ఉన్న ఆడవారు అస్సలు పూజలు చేయకూడదు. చేస్తే పుణ్యం కాదు కదా, పాపం చుట్టుకుంటుంది. ఆ పాపం మిమ్మల్ని 7 తరాల వరకు వెంటాడుతూ ఉంటుంది. అలాగే శివరాత్రి రోజు శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కుంకుమ వేయకూడదు. కుంకుమను ఎప్పుడూ శివుడికి సమర్పించకూడదు. శివుడు చల్లదనాన్ని కోరుకుంటాడు కనుక వేడిని పుట్టించే కుంకుమను శివుడికి ఎప్పుడూ సమర్పించకూడదు. శివ పూజలో గంధము, విభూదిని వాడాలి, కుంకుమను వాడవద్దు. అదేవిధంగా మహాశివరాత్రి రోజు చాలామంది బిల్వ దళాలతో శివుణ్ణి పూజిస్తారు. కానీ ఆ బిల్వ పత్రాలను శివరాత్రి రోజు కొయ్యకూడదు. శివుడికి కోపం వస్తుంది. శివరాత్రికి ముందు రోజే బిల్వ పత్రాలను కోసి తెచ్చుకోవాలి. అలాగే శివరాత్రి పూజలో శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంపంగి పూలను కానీ తులసి ఆకులను కానీ సమర్పించకూడదు. లేనిపోని కష్టాలు వస్తాయి. ఇవే శివరాత్రి రోజు చేయకూడని పొరపాట్లు. కనుక అందరూ గుర్తుపెట్టుకొని శివరాత్రి రోజు ఈ తప్పు పనులు చేయకుండా జాగ్రత్త పడండి. లేదంటే శివుడి ఆగ్రహానికి గురి అవుతారు. ఇక అసలు విషయంలోనికి వస్తే మహాశివరాత్రి పర్వదినం అంటే ప్రకృతి శక్తులన్నీ ఏకమయ్యే సమయం. ప్రకృతి అంటేనే పరమశివుడికి ఎంతో ప్రాణం. అడవిలో దొరికే ఆకులు, పువ్వులు అంటే ఆయనకు ఎంతో ఇష్టం. అందుకే ఆయన్ని పత్రప్రియుడు అంటారు. సాధారణంగా ఆకులు అంటే కేవలం మొక్కలకు ఉండేవి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రకృతిలో ప్రతి ఆకులోనూ ఒక శక్తి ఉంటుంది, ఒక బలం ఉంటుంది. ఆకులలో ఉండే జీవశక్తి మన శరీరంలోని రోగాలను నయం చేయటమే కాకుండా మన చుట్టూ ఉన్న జాతక దోషాలను కూడా తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే పూర్వకాలంలో ఋషులు, మునులు ఆకులను ప్రసాదంగా స్వీకరించేవారు. శివుడి ఆరాధనలో ఆకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ శివరాత్రి రోజు ఒక ప్రత్యేకమైన ఆకును తినటం వల్ల మీకు అపమృత్యు దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఏ ఆకు తినాలంటే రేగి ఆకు తినాలి. అవును, రేగి చెట్టు అంటే సాక్షాత్తు శివుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ రేగి ఆకులో విపరీతమైన ఔషధ శక్తులు, దైవిక శక్తులు నిండి ఉంటాయి. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున రేగి చెట్టుకు అపారమైన శక్తి వస్తుంది. ఈరోజు రేగి ఆకును గనుక మనం ప్రసాదంగా స్వీకరిస్తే మన శరీరంలో ఉన్న నకారాత్మక శక్తి అంతా బయటకు పోతుంది.
జాతకంలో ఉండే దోషాలు, ముఖ్యంగా శని దోషాలు లేదా అపమృత్యు భయాలు ఉంటే అవి తొలగిపోతాయి. రేగి ఆకు తినటం వల్ల ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ శివరాత్రి రోజు రేగి ఆకును ఎలా తీసుకోవాలో ఇప్పుడు వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు శివరాత్రి రోజున రేగి చెట్టు దగ్గరికి వెళ్ళి భక్తితో నమస్కారం చేసుకోండి. ఆ చెట్టు నుంచి ఒక చిన్న రేగి రెమ్మను కోసి తెచ్చుకోండి. రేగి ఆకులు చిన్నవిగా ఉంటాయి కదా, ఆ రెమ్మ నుంచి ఒక 2 ఆకులు తీసుకుంటే సరిపోతుంది. ఈ తెచ్చిన ఆకులను శుభ్రం చేసి మీ పూజా గదిలో ఉన్న శివుడి ఫోటో ముందు లేదా శివలింగం ముందు ఉంచండి. కనీసం ఒక 5 నిమిషాల పాటు ఆ ఆకులు స్వామి పాదాల దగ్గర ఉండేలాగా చూడండి. పూజ ముగిసిన తర్వాత ఆ ఆకులను ప్రసాదంగా కుటుంబ సభ్యులందరూ కలిసి తినాలి. ఒక్కొక్కరు 2 రేగి ఆకులను తినాలి. ఆ ఆకులు తినడానికి కొంచెం వగరుగా ఉండవచ్చు, కానీ అవి ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకు చాలా మంచివి. ఒకవేళ మీరు ఆ ఆకులను నేరుగా నమిలి తినలేకపోతే వాటిపై కొంచెం తేనె కానీ, పంచదార కానీ లేదా బెల్లం కానీ తీసుకుని తినవచ్చు. ఇంకా సులభంగా ఉండాలంటే ఆ 2 రేగి ఆకులను కొంచెం తేనె లేదా బెల్లంతో కలిపి మొత్తంగా రుబ్బేయండి. ఆ పేస్టును ఒక చిన్న ఉండలా చేసి ఇంట్లో ఉన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇవ్వండి. ఇలా శివయ్య ముందు పెట్టిన రేగి ఆకును ప్రసాదంగా తీసుకోవటం వల్ల మీకు ఉండే అన్ని రకాల కష్టాలు తీరిపోతాయి. ధన సమస్యలు ఉన్నవారికి ఈ ఏడాది అంతా ధనవర్షం కురుస్తుంది. అప్పుల బాధలు తొలగిపోతాయి, ఆర్థికంగా నిలదొక్కుంటారు. శరీరంలో ఉన్న రోగాలు నయమై కొత్త ఉత్సాహం వస్తుంది. ఈ ఒక్క చిన్న పని మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. రేగి ఆకులో ఉండే శక్తి శివుడి అనుగ్రహంతో తోడే మీ కుటుంబానికి రక్షణ కవచంలా మారుతుంది. ఈ శివరాత్రి రోజున కేవలం ఉపవాసం ఉండటమే కాకుండా ఇలా ప్రకృతి సిద్ధమైన శివుడికి ఇష్టమైన రేగి ఆకును ప్రసాదంగా తీసుకోవటం మర్చిపోకండి. దీనివల్ల మీకు సాటిలేని ఆయుష్, ఐశ్వర్యము లభిస్తాయి. కనుక అందరూ శివరాత్రి రోజు రేగి ఆకులను తిని చక్కటి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. శివరాత్రి రోజున మీకు ఎక్కడ ఆవు కనిపించినా సరే, అది మీ ఇంటి దగ్గర కావచ్చు, రోడ్డు మీద కావచ్చు, లేదా గుడికి వెళ్ళినప్పుడు గుడి దగ్గర కావచ్చు, ఎక్కడ గోవు కనిపించినా ఆ గోమాతకు పచ్చని రంగులో ఉండే కూరగాయల మీద బెల్లం పొడి చల్లి తినిపించాలి. పచ్చటి కూరగాయలు అంటే ప్రకృతికి మరియు లక్ష్మీ కటాక్షానికి ప్రతీక. ముఖ్యంగా బీరకాయ, దొండకాయ, బెండకాయ, కీరా దోసకాయ, సొరకాయ లేదా చిక్కుడుకాయ వంటివి ఏవైనా సరే పెట్టవచ్చు. ఈ పచ్చటి కూరగాయలను శుభ్రంగా కడిగి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోస్తే ఆవు తినడానికి చాలా సులభంగా ఉంటుంది. ఒకవేళ ముక్కలు కోయటం వీలు కాకపోతే కాయ పలంగా కూడా ఇవ్వవచ్చు, కానీ ముక్కలుగా కోసి ఇవ్వటం చాలా ఉత్తమం. ఈ కూరగాయల ముక్కలపైన కొంచెం బెల్లం పొడిని చల్లాలి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. బెల్లం పొడిని చాలా తక్కువగా, అంటే కేవలం ఆ రుచి తగిలేలా మాత్రమే చల్లాలి. ఎందుకంటే ఆవుకి ఎక్కువ మోతాదులో బెల్లం పెడితే దాని నోరు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది, లేదా నోరు పొక్కుతుంది. కాబట్టి దాని ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా కేవలం చిటికెడు బెల్లం పొడిని మాత్రమే ఆ కూరగాయల మీద వేయండి. ఈ మిశ్రమాన్ని మీ చేతులతో గోమాతకు తినిపించాలి. ఇలా తినిపించేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను, మీ ఆర్థిక ఇబ్బందులను తొలగించమని ఆ తల్లిని వేడుకోవాలి. ఆవు ఆ ఆహారాన్ని స్వీకరిస్తున్నప్పుడు దాని నాలుక మీ చేతికి తగిలితే అది మీ పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతున్నట్లుగా భావించాలి. ఎందుకంటే ఆవు నాలుక మీద ఉండే గ్రంథులు మీ చేతికి తగిలితే మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ఆవులో గంగాదేవి పాదాల దగ్గర, లక్ష్మీదేవి పృష్ఠభాగంలో, సరస్వతీదేవి నాలుకపై ఇలా ప్రతి అణువులోనూ ఒక దేవత ఉంటుంది. శివరాత్రి వంటి పవిత్ర సమయంలో ఈ పచ్చటి ఆహారాన్ని ఆవుకు అందించటం వల్ల కుబేర స్థానం మీ సొంతమవుతుంది. గోమాత సంతృప్తి చెందితే విశ్వమే సంతృప్తి చెందినట్లు. వచ్చే ఏడాది వరకు మీకు తిరిగిలేని ఆదాయం లభిస్తుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావటం, వ్యాపారంలో లాభాలు రావటం, అప్పుల బాధల నుండి విముక్తి పొందటం వంటి మార్పులు మీరు స్వయంగా చూస్తారు. కటిక పేదవాడైనా సరే ఈ ప్రక్రియ చేసిన తర్వాత అతడికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. తరతరాలు తిన్నా తరగని అపారమైన ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. ఆవుకు పెట్టే ఈ పచ్చటి కూరగాయలు బుధగ్రహ దోషాలను పోగొట్టి వ్యాపార అభివృద్ధిని కలిగిస్తాయి. దానిపై వేసిన బెల్లము సూర్యుని అనుగ్రహాన్ని తెచ్చి మీకు సమాజంలో గౌరవ మర్యాదలను పెంచుతుంది. శివరాత్రి రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేసే భక్తులు ఈ గోసేవను కూడా చేస్తే శివుని అనుగ్రహం రెట్టింపవుతుంది.
గోమాతను పూజించటం అంటే సాక్షాత్తు పరమశివుణ్ణి పూజించటమే. ఎందుకంటే శివుడు పశుపతి, అంటే సమస్త జీవరాశులకు అధిపతి. అందులోనూ గోవంశం అంటే ఆయనకు అత్యంత ప్రీతికరమైనది. ఆవు అడుగుపడిన చోట వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఆవు అరిచిన చోట దుష్ట శక్తులు పారిపోతాయి. అటువంటి మహిమగల గోమాతకు ఈ శివరాత్రి రోజున ఈ చిరు ఆహారాన్ని సమర్పించి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. కేవలం ఒక్కరోజు మీరు చేసే ఈ చిన్న సాయం మీ వంశాన్ని ఉద్ధరిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు, ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కని వారు ఈసారి మహాశివరాత్రి నాడు ఈ రహస్య పరిహారాన్ని ఖచ్చితంగా పాటించి చూడండి. మీ కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. కోటీశ్వర్లు అయ్యే మార్గం సుగమం అవుతుంది. ఆవుకు ఆహారం పెట్టిన తర్వాత దాని వెన్ను నిమురుతూ 3 ప్రదక్షిణలు చేయటం ఇంకా మంచిది. ఈ ఆహారం పెట్టడం వల్ల గోమాత కడుపు నిండితే ఆ తృప్తి మీ జీవితంలో వెలుగులు నింపుతుంది. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మీకు చేకూరుతాయి. కనుక అందరూ శివరాత్రి రోజు ఆవుకు ఈ కూరగాయల్లో నుండి ఏదో ఒక కూరగాయను తప్పనిసరిగా పెట్టండి. శివరాత్రి అనేది ఒక గొప్ప పర్వదినం. ఎందుకంటే ఈరోజే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు. శివపార్వతుల కళ్యాణం జరిగింది ఈరోజే. అలాగే శివుడు గరళాన్ని కంఠంలో నిలుపుకొని గరళ కంఠుడిగా మారింది కూడా ఈరోజే. మహాశివరాత్రి అనేది మన హిందువులు జరుపుకునే పెద్ద పండుగ. శివరాత్రి రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. శివరాత్రి రోజు ఆడవారు తప్పనిసరిగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలా చల్లుకోవటం వలన చెడంతా కూడా పోతుంది. మీరు చేసే పూజలకు అద్భుత ఫలితం వస్తుంది. అలాగే ఈరోజు మీరు ఇంట్లో పూజ గదిలో నారికేల దీపాన్ని పెట్టండి. నారికేల దీపం అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం. శివరాత్రి రోజు నారికేల దీపం ఎవరైతే వెలిగిస్తారో వారికి శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక అందరూ కూడా ఈరోజు నారికేల దీపాన్ని పెట్టండి. నారికేల దీపం ఎలా పెట్టాలంటే ఏమీ లేదు. శివరాత్రి రోజు ఒక మంచి కొబ్బరికాయను చక్కగా 2 ముక్కలుగా పగలగొట్టి ఆ ముక్కలను ఒక ప్లేట్లో బియ్యం పోసి బియ్యం మీద ముక్కలను పెట్టి నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపం పెట్టుకోవాలి. ఒక చిప్పలో అయినా సరే దీపం పెట్టవచ్చు, లేదా 2 చిప్పల్లో అయినా సరే దీపాలు పెట్టుకోవచ్చు. ఇలా శివరాత్రి రోజు కొబ్బరి దీపం పెడితే సకల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసినా చాలు సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేదం లేకుండా శివుణ్ణి అర్చించటం వలన, నీటితో లేదా పాలతో అభిషేకించటం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. మహాశివుణ్ణి అభిషేకాలతో సంతృప్తిపరచటం వలన అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు ధనధాన్యాలు సంప్రాప్తిస్తాయి. ఆ కుటుంబాలు తరతరాల పాటు సకల శుభాలతో అలలారుతూ ఉంటాయి. అంతేకాకుండా మోక్షానికి అవసరమైన అర్హతను ప్రసాదిస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అసలు శివుడికి అభిషేకం అంటే ఎందుకంత ఇష్టం అనే విషయం చాలామందికి తెలియదు. క్షీరసాగర మదన సమయంలో దేవతలు ఒకవైపు నుంచి, రాక్షసులు మరోవైపు నుంచి సముద్రాన్ని చిలుకుతూ ఉండగా ముందుగా ఆలాహలం పుట్టింది. ఆ ఆలాహలం సర్వాన్ని నాశనం చేస్తుంటే దేవతలకు రాక్షసులకు ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే దేవతలందరూ త్రిమూర్తుల్లో ఒకరైన పరమశివుడి వద్దకు వెళ్ళారు. క్షీరసాగర మదనంలో ముందుగా పుట్టిన దాన్ని అగ్రతాంబూలంగా స్వీకరించాలని దేవదానవులు ఆ శివుణ్ణి కోరుతారు. ముందుగా పుట్టింది ఆలాహలం అని గ్రహించిన శివుడు పక్కన ఉన్న పార్వతీదేవితో సేవించమంటావా అని అడుగుతాడు. సకల సృష్టిని కాపాడేందుకు మీరేం చేసినా నాకు సమ్మతమే అని ఆ గౌరీదేవి చెప్పటంతో శివుడు ఆలాహలం సేవించేందుకు ఒప్పుకుంటాడు. వెంటనే క్షీరసాగర మదనం వద్దకు వెళ్ళి ఆలాహలాన్ని తాగి కంఠంలోనే ఉంచుకుంటాడు. అందువల్లే శివుడు గరళకంఠుడు అయ్యాడు. కానీ గరళం శివునిలో విపరీతమైన వేడిని, తాపాన్ని పుట్టించటం ప్రారంభించింది. దానిని తట్టుకోవటం శివుడి వల్ల కాలేదు. అందుకే క్షీరసాగర మదనంలో పుట్టిన చంద్రుడిని తీసుకుని తలపై పెట్టుకున్నాడు. అయినా వేడి తగ్గకపోవటం వల్ల గంగాదేవిని కూడా నెత్తిపై ఉంచుకున్నాడు. అయినా శివుడి తాపం తగ్గదు. ఆ తాపం తగ్గడానికి నిత్యం శివలింగాన్ని ప్రజలు అభిషేకిస్తూ తాపాన్ని తగ్గిస్తారు. అలా చేయటం వల్ల శివుడి ఇబ్బందిని తగ్గించవచ్చని భక్తుల నమ్మకం. ఇలా ఎవరైతే శివలింగంపై నీటిని లేదా ఇతర ద్రవ్యాలను పోస్తారో
వారు శివుడికి హాయిని కలిగించిన వారవుతారు. అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా కాపాడుతూ భోగభాగ్యాలు కలిగిస్తాడు. అందుకే ఆ మహాశివుడికి ప్రతినిత్యము అభిషేకం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయండి. పిలిస్తే పలికే దైవం శివుడు. భోలాశంకరుడికి అభిషేకం చేయించటం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవానుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు తెలుపుతూ ఉన్నాయి. అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడుతూ ఉంటాయి. అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారు. అభిషేక ప్రియుడు శివుడు. అందుకే శివుడికి అభిషేకం చేయించటం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చును. సాధారణంగా శివుడిని నీటితో కానీ పాలతో కానీ అభిషేకిస్తూ ఉంటారు. ఏ ద్రవ్యంతో అభిషేకించిన ఫలితం ఒకేలాగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ మహర్షులు ఎంపిక చేసిన ఒక్కో ద్రవ్యంతో అభిషేకించటం వలన ఒక్కో ఫలితం ఉంటుందని చెప్పబడుతోంది. శివరాత్రి రోజున శివుడికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ముందుగా పసుపు పొడితో శివుడికి అభిషేకం చేయిస్తే ప్రభుత్వ అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది. తిరుమంజన పొడితో అభిషేకం చేయిస్తే దైవ అనుగ్రహం లభిస్తుంది. గ్రహ దోషాలు తొలగిపోతాయి. బియ్యపిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. చందనాది తైలంతో అభిషేకం చేయిస్తే ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. పంచామృతంతో శివుడికి అభిషేకం చేయించటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరతాయి. నేతితో శివాభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. పెరుగుతో శివ అభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. బత్తాయి పండ్ల రసంతో శివ అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనారోగ్యాలు మాయమవుతాయి. చెరుకు రసంతో శివ అభిషేకం చేయిస్తే ఆయుర్దాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. నిమ్మరసంతో శివ అభిషేకం చేస్తే శత్రుభయం ఉండదు, యమభయం ఉండదు. కొబ్బరి నీటితో శివ అభిషేకం చేస్తే ఉన్నత పదవులు, హోదా, గౌరవము, కీర్తి చేకూరుతుంది. ఉసిరికాయ పొడితో శివ అభిషేకం చేయిస్తే రోగాలు మటుమాయమవుతాయి. పన్నీరుతో శివ అభిషేకం చేస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది. చందనంతో శివ అభిషేకం చేయటం ద్వారా కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. గరికి నీటితో శివ అభిషేకం చేస్తే నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలరు. పెరుగుతో అభిషేకిస్తే బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. భస్మాభిషేకంచే మహాపాపాలు నశించును. అలాగే అన్నాభిషేకం ద్వారా ఈతి బాధలుండవు. సకల సంతోషాలు సిద్ధిస్తాయి. తేనెతో ఈశ్వరుడికి అభిషేకం చేయిస్తే అద్భుతమైన పాత్రం సొంతమవుతుందని ఆధ్యాత్మిక పెద్దలు చెప్తూ ఉన్నారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.